ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాళికాదేవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నా మిత్రుడు కడప నుంచి రావడం జరిగింది కాశీ. నా మిత్రుడు మీ అందరితోటి కూడా ఒక విషయం చెప్తాడు, వినండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. వారణాసి అందరికి కూడా నమస్కారము. చాలా రోజులకు నా ఆత్మమిత్రుడు వారణాసిలో కలవడం జరిగింది. నా మిత్రుడు వివిధ రాష్ట్రాలు తిరుగుతూ అనేకమైన తాంత్రిక విద్యలను అవపోసన పెట్టి చాలా విద్యలను పరిపూర్ణ సిద్ధిని పొంది వివిధ రాష్ట్రాల నుంచి అనేకమైన సమస్యలు కూడా చక్కటి పరిష్కారము చూపాడు. అలాగే నేను చాలా కాలం నుంచి కూడా మా మిత్రుని ఎప్పుడో చూశాను. ఒక 10 సంవత్సరాల క్రితం నేను కూడా కలచడం జరిగింది. అలాగే తాంత్రిక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అనుకోకుండా యూట్యూబ్లో చూశాను. మా మిత్రుడు చాలా కాలం తర్వాత కాశీలో ఉన్నాడని తెలుసుకొని నేను ప్రతి సంవత్సరం కూడా వారణాసికి వచ్చి ఆ కాశీ విశ్వేశ్వరుని పరిపూర్ణమైన అనుగ్రహం పొంది మహామణికర్ణి ఘాట్లో కూడా సాధన చేసుకోనికి ప్రతి సంవత్సరము శివరాత్రికి వస్తూ ఉంటాను. అలాగే నా మిత్రుడు యూట్యూబ్లో కనబడడం వల్ల నాకు చాలా సంతోషం వచ్చింది. మా మిత్రుడు ఈ అనేకమైన విద్యలు నేర్చుకోవడం అంటే సామాన్య విషయం కాదు. వివిధ గురువుల దగ్గర కూడా తాంత్రిక విద్యను కూడా అవపోసన బట్టి పరిపూర్ణ సిద్ధిని పొంది మన తెలుగు వారికి, ఆంధ్ర తెలంగాణ వారికి, మన తెలుగు వారికి అందరికి కూడా అనేకమైన సమస్యలు తొలగిస్తూ చివరికి ఆయన మన కాశీ మహాపుణ్యక్షేత్రం నందున అసీఘాటు వద్దున ఆయన నివాసము ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆయనను స్పందించడం, అనేకమైన సమస్యలకు చక్కటి పరిష్కారము చూపాడు. అలాగే మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎందరో భక్తులు కాశీ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించి అనేకమైన సమస్యలతో వస్తూ ఉంటారు. అలాగే కూడా ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వారికి చక్కటి పరిష్కారము మన కాలభైరవ స్వామి నా మిత్రుడు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా చక్కటి పరిష్కారాన్ని చూపుతాడు. అలాగే ఎవరైనా సరే ఇక్కడ కాశీలో కూడా మన వారు ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అతనికి ఏ విధమైన కూడా సహాయము అందిస్తారు మన ఆత్మమిత్రుడు కాలభైరవ స్వామి. అలాగే ఈ కాశీ మహాపుణ్యక్షేత్రములో ఎవరైనా కూడా మన వాళ్ళు తెలుగు వారు ఎవరైనా సరే మరణించినచో వారికి అంత్యక్రియలు కూడా మన వారు కాలభైరవ స్వామి నా మిత్రుడు మీకు సహాయం చేస్తారు. ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన కాలభైరవ స్వామిని సంప్రదించండి. చాలా మంచి వ్యక్తి, ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం తాంత్రిక రూపంలో తెలియజేస్తున్నారు. అలాగే పూర్వము ఎలాగైతే తాంత్రిక విద్యలు ఉన్నాయో అదే విధముగా ఆయన ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేశాడు. నా మిత్రుడు కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ని కూడా ఏర్పాటు చేశాడు. అనేకమైన పూర్వకాలం తాంత్రిక విద్యలు ఏ విధంగా జరుగుతున్నాయో, ఏ విధంగా చేశారో, ఎలా చేశారో కూడా అన్ని కూడా విధి విధానంగా మన అందరికీ కూడా తెలియాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించారు. అలాగే కూడా మన తెలుగు వారందరికీ కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా చక్కటి పరిష్కారం తాంత్రిక రూపంలో ఆయన మీకు చూపుతారు. ఏదైనా సరే కాశీలో వచ్చిన వారు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అంత్యక్రియలకు సంబంధించినది ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మన కాలభైరవ స్వామి నా మిత్రుడిని కలిశారంటే మీకు ఆయనకు తోచిన సహాయాన్ని మీకు చేస్తారు. అలాగే నా మిత్రుడు చాలా రోజులతో కలిశాను కాబట్టి మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను. జై కాలభైరవ. నా మిత్రుడు చెప్పినట్టుగానే నాకు కూడా చాలా సంతోషం కలిగింది. నా మిత్రులకి, మేమందరం విద్య నేర్చుకున్న మిత్రులకు కూడా నేను ఇలా కార్యక్రమం చేపడతానని చెప్పగానే వాళ్ళు కూడా వెంటనే స్పందించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మీరు అందరూ అనుకున్నట్టుగా తాంత్రికులు అంటే మీరు ఏదో శుద్ర పూజలు చేసి మెల్ల పురులేసుకుని తిరుగుతున్నట్టు మీ దగ్గరకు వస్తామని మీరు అనుకుంటారు. అలా ఏమీ కాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్ గారు ఉంటారు ఆపరేషన్ గదిలో. ఆపరేషన్ వెళ్ళేటప్పుడు
ఆయన యూనిఫామ్ ధరిస్తారు. అలాగే మేము కూడా హోమాలు, అభిషేకాలు, జపాలు చేసేటప్పుడు మేము ఈ పుర్రెల దండలు ఇవి ధరించి శక్తి కోసం మేము ఈ పూజలు చేసేటప్పుడు ధరించడం జరుగుతుంది తప్ప ఎవరిని భయపెట్టడానికి కాదు. ఇవి మాకున్న శక్తుల వల్ల వేసుకుంటాం. అంతేకాకుండా మీరు ఎన్నో విషయాల్లో బాధలు పడుతున్నారు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే కాశీకి వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వి నాకు మెసేజ్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి మీ బాధ ఏంటన్నది. ఒకవేళ నేను లేకపోయినా నా యూట్యూబ్ సిబ్బందిని అన్న పంపించి మీ బాధకి సరైన మార్గాన్ని చూపెట్టడం జరుగుతుంది. జై కాలభైరవ, జై కాలభైరవ, జై కాలభైరవ. హర హర మహాదేవ, శంభో శంకర, నమ శివాయ, ఓం నమ శివాయ.